ఈవేళ చాలా ఆనందంగా ఉంది. కాకర్ల భోగేశ్వరరావు గారు వచ్చారు. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మా తాతగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి వంశంలో కాలసర్ప దోషం ఉంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఏదో ఒక ఇబ్బందులు జరిగి వాళ్ళు చనిపోవటం అనేది ఉంటుంది. మా తాతగారు ఇచ్చిన రెమెడీ ఎప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం పాటించేవాళ్ళు. ఈ వేళ ఎందుకు చెప్తున్నా అంటే ఈవేళ నాగుల పంచమి. ఈ రెమెడీలు మొత్తం నాగుల పంచమి రోజున చేస్తారు. ఈయన అమెరికాలో చదువుకుని వచ్చాడు. వాళ్ళ నాన్నగారు తాతగారు చెప్పిన మాటలు వినలేదు. ఈ దోషాలు ఇవన్నీ నేను నమ్మనన్నాడు. హైదరాబాద్ లో బెస్ట్ ప్లేస్ లో 2500 గజాల్లో 4 అంతస్తుల బిల్డింగ్ బ్రహ్మాండమైంది కట్టించుకుని అద్భుతంగా నడుస్తుంది. వ్యాపారాలు వ్యవహారాలు బ్రహ్మాండంగా ఉంది. ఒక్క రోజున ఆ కోల పిల్లలు ఇద్దరు రాత్రి 11 గంటలకి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోనే ఆటకాయితనంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి దాంట్లో పడి తెల్లారి 7-8 లేచినప్పుడు చూస్తే గానీ పిల్లలు ఏరైనా చూస్తే స్విమ్మింగ్ పూల్ లో కనిపించారు. కాలసర్ప దోషం అంటే అంత తీవ్రంగా ఉంటుంది. ఇక వ్యాపార వ్యవహారాలు కూడా దెబ్బతింటం మొదలు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటే అప్పుడు వాళ్ళకి రెమెడీ చెప్పి అదృష్టత్నాలు మంచిగా పెట్టించి మళ్ళీ మన దగ్గరకు వచ్చాక మంచి పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా మంచి ప్రయోజకులు అయ్యారు. ఒక్కోళ్ళు చూస్తుంటే వాళ్ళ వైభోగము, వాళ్ళ బట్టలు, వాళ్ళ కార్లు, వాళ్ళ పద్ధతి, ఈ చిన్న పిల్లలకి ఎంత భక్తిభావం ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాల. వాళ్ళ సంతోషం కాదు, నన్ను చూడంగానే వాళ్ళకి అసలు ఎంత కళ్ళమట నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎందుకంటే కాలసర్పదోషం అనేది ఇప్పుడు ఎలా ఏర్పడుతుందో తెలియదు. కొంతమందికి జాతకాలు ఉండవు, ఉన్నా కూడా ఉన్నదాన్ని వాళ్ళు పాటించలేరు. అందుకని అదృష్టత్వం పెట్టుకుని మేము ఇచ్చే చిన్న తంత్రం చేసుకోవడం వల్ల అద్భుతాలు జరుగుతుంది. ఈ రోజున నాగుల పంచమి. ఈ రోజు పంచమి అంటే ఇది పంచామృతాలతోటి నాగుపాముని గాని, గిండితో చేసిన నాగుపాముని గాని, పుట్టలో గాని అందరూ కోడిగుడ్లు పెడతారు. కోడిగుడ్లు పెట్టకూడదు. వట్టి పాలు కూడా కాదు, పంచామృతాలు కొద్దిగా ఇంటి దగ్గర తయారు చేసి ఒక చెంచా కూడా నాగుపాముకి మీరు అర్పించగలిగితే, లేకపోతే శివాలయంలో ఉండే నా జంట నాగులకు కానీ చేసే అభిషేకం లాగా కొద్దిగా ప్రసాదం వెండి గిన్నెలో 5 రోజుల మధ్యలో ఎవరైతే అదృష్టం పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. వాళ్ళ పిల్లలు గ్యారంటీగా బాగుపడతారు, గొప్పోళ్ళు అవుతారు, ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. శుభం బియాత్.